అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ముగ్గురు ముఖ్యమంత్రుల కుమారులు ఇప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరు ఏ విధంగా వారి యొక్క పార్టీలను నడుపుతూ ఉన్నారు, ఎవరు ప్రజల యొక్క మద్దతు ఎక్కువగా కూడగట్టుకుంటున్నారు అనే అంశంపైన ఈరోజు మనం విశ్లేషణ చేసినట్లయితే, ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారి గురించి మొదటగా ప్రస్తావించుకుందాం. సరే, మరి నారా లోకేష్ గారు అంటే ఇది ఎక్కడ విన్నా సరే ఆయన రాజకీయాలకు పనికిరాడు అనే మాటే మనం అందరం విన్నాం. 2019కి ముందు, 2014కు ముందు, సరే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నోట వినపడినటువంటి మాట. మరి పప్పు అన్నారు, చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ప్రచారాలను నమ్మారు. సరే, ఎక్కడ ఆయన కుంగిపోలేదండి, ఏనాడు కుంగిపోలేదు. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్, అంటే 2024కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో యువగలం పాదయాత్రకు ముందు, యువగలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ గారి అధ్యాయం అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈరోజు మీరు చూడండి, బాడీ షేమింగ్ చేశారు, భాషను హేళన చేశారు, కుటుంబ సభ్యులను, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను సైతం అవమానించినటువంటి పరిస్థితి. ఇన్ని పరిస్థితులను అధిగమించి లెగసీని మెయింటైన్ చేస్తూ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ లెగసీని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ను, ఆ లెగసీని మెయింటైన్ చేస్తూ ఎక్కడ తప్పుదారిన పోకోకుండా తనను తాను మలుచుకుంటూ గ్రౌండ్ రియాలిటీలో ఉంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార మదం లేకోకుండా ప్రజలతోనూ, నాయకులతోనూ, శాసనసభ్యులతోనూ, కార్యకర్తలతోనూ మమేకమవుతున్నటువంటి తీరు, తన పోయేటువంటి తీరు, బాట ఈరోజు ఎందరో నాయకులకు స్ఫూర్తి అంశంగా అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో నారా లోకేష్ గారు ఈరోజు మోస్ట్ ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ లీడర్, యంగ్ లీడర్ ఇన్ ఇండియా అంటే ఖచ్చితంగా ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ మాట చెప్పడంలో అనేది. నరేంద్ర మోడీ గారి యొక్క ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం సాక్షిగా చెప్పవచ్చండి. ఏ ప్రాతినిధ్యం అంటే, సొంత పార్టీ నాయకులకు కూడా 2 గంటల సమయం కేటాయించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక రాష్ట్ర మంత్రికి పిలిపించుకొని, ఇంటికి పిలిపించుకొని కుటుంబ సమేతంగా డిన్నర్ పెట్టి మాట్లాడడం అంటే అంత ఈ ఆషామాషి కాదు. మరి ఒక 3వ సారిగా ప్రధానమంత్రి ఎన్నుకోబడినటువంటి నరేంద్ర మోడీ గారు సైతం ఒక రాష్ట్ర మంత్రిని పిలిపించుకోవడం అంటే, అంతా పిఎంఓ ఆఫీస్ నుంచి ఆయనే పిలిపించుకోవడం జరిగింది అంటే, ఇమాజిన్ లోకేష్ గారి లీడర్షిప్ని ఈరోజు నరేంద్ర మోడీ గారే గుర్తించారనేది మనకందరికీ మన ముందున్నటువంటి వాస్తవం. సరే, ఇకపోతే కల్వకుంట్ల తారక రామారావు గారు, అంటే కేసీఆర్ గారి యొక్క కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, కేటీఆర్ గారు. మరి ఈయన కూడా విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా రాజకీయాల్లోకి రావడము, మరి అనూహ్యంగా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా అధికార పదవులు చేపట్టడము, మరి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఐటీ మ్యాన్గా అంటే చెప్పుకోవడం జరిగింది. సరే, చాలా పనులు చేశారు. అంటే మరి ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము, కేపబిలిటీ అనేది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది, ప్రెజర్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు అధికారం పోయింది బీఆర్ఎస్ పార్టీకి. మరి కేటీఆర్ గారు ఏ విధంగా అధిగమిస్తున్నారు, మరి ఈ ఇప్పుడు వస్తున్నటువంటి వైఫల్యాన్ని ఏ విధంగా అధిగమిస్తున్నారు, మరి ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే, ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమిని చవి చూసింది బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పి మరీ కొడుతున్నాడండి బీఆర్ఎస్ పార్టీని. ఇదేదో ఊరికనే ఆషామాషి కాదు, అసలు ఆయన చెప్పడము మరి కొట్టడము. ఈరోజు మీరు పార్లమెంట్ ఎన్నికలు జరగకముందు ఆయన ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు, ఎవరు వస్తారో రండి, కేసీఆర్ గారు వస్తారా లేకపోతే కేటీఆర్ గారు వస్తారా, ఎవరు వస్తారో రండి, పార్లమెంట్లో మీకు ఒక్క సీట్ వచ్చినా సరే అని చెప్పేసి ఛాలెంజ్ చేసి మరి గుండు సున్నా తెప్పించాడు బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు. మరి దాని తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఏకంగా అయితే ఇది ఎన్నికల రెఫరెండంగా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ. మరి అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు 20,000 పైన మెజారిటీ తెప్పిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పి మరీ కొడుతున్నాడు. సో మరి చెప్పినప్పుడు మరి కేటీఆర్ గారు ఎటువంటి వ్యూహాలను రచిస్తూ ఉన్నారనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలండి. సరే, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు, కొంత గ్యాప్ తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పాడు, సో అక్కడ కూడా వ్యూహాలు వేయాలి కదా. కనీసం ఒక 10 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ కనీసం 2 లేదా 3 ఎంపీ సీట్లు కూడా లేకపోతే మరి గుండు సున్నా అంటే ఎంత ఘోర ఓటమి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి, అది సిట్టింగ్ స్థానము. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి స్థానం. అటువంటి స్థానం జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఖాతా తెరిచింది కాంగ్రెస్ పార్టీ.
తర్వాత పంచాయతీ ఎన్నికల్లో 2/3 మెజారిటీతో అనూహ్యంగా వేగంగా పుంజుకోవడము. మరి దాని తర్వాత ఇప్పుడు పట్టణ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమిని చవిచూసింది. మరి ఎక్కడా కూడా కేటీఆర్ గారి ఇంప్రూవ్మెంట్ లేదు. గ్రౌండ్లో రియాలిటీలో లేరు. కేవలం సోషల్ మీడియాలోనే హైప్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఉన్నారని చెప్పేసి ఏకంగా సొంత కుటుంబ సభ్యురాలు కవిత గారే పలు మీడియా వేదికల ద్వారా ఆమె విమర్శించినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కేటీఆర్ గారి తీరు ఈ విధంగా ఉంది అధికారం కోల్పోతే. సరే, ఇకపోతే చివరిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన కూడా సొంతంగా పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఎన్నో అంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ పాత్ర పోషించడం జరిగింది. మరి పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆయన కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నో ఆయన కూడా అవమానాలు, అవహేళనలు, ఆటుపోట్లు ఆయన కూడా అధిగమించాడు. సో ఆయన కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు, నారా లోకేష్ గారి మాదిరే. సో ఆయన కూడా వెనక్కి తగ్గుకోకుండా వెళ్ళడం జరిగింది, జైలుకు వెళ్ళడం జరిగింది. అన్ని ఆటుపోట్లు, అవమానాలు దాటుకొని 2019లో ఆయన అనూహ్యంగా భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. మరి ఒక్కసారి పదవి వచ్చిన తర్వాత పదవి కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరండి. మరి ఈయన పదవి కోల్పోవడానికి చేసినంత కృషి పదవిని నిలబెట్టుకోవడానికి చేయలేదని ఒక పెద్ద అపవాదు సొంత పార్టీ క్యాడర్లోనే ఈయన బలమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. మీరు బాగా గమనించండి, ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ముగించడం జరిగింది ఈయన యొక్క పరిపాలన. మరి సరే, 150 సీట్లతో వచ్చినటువంటి వ్యక్తి నవరత్నాలు మేనిఫెస్టో పెట్టారు. మాకు భగవద్గీత, బైబిల్, ఖురాను మేనిఫెస్టో అని చెప్పేసి ఎన్నో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ మరి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఎందుకు చేరలేకపోయారు అంటే ఎక్కడ ఈయన కూడా గ్రౌండ్లో రియాలిటీలో లేరు. కేవలం సోషల్ మీడియా వేదికగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ కేటీఆర్ గారి మాదిరిగానే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి హైప్. ఈరోజు మీరు చూడండి, దాదాపు 8 జిల్లాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడరే ఇన్యాక్టివ్లో ఉంది. ఇది ఉన్న వాస్తవం, కానీ ఎవరు చెప్పుకోలేదు, కానీ ఉన్న వాస్తవం ఇది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తను పుంజుకోవడం కోసం ప్రజలతో కానీ ఇప్పుడు అధికారం కోల్పోతే, అధికారంలో ఉన్నప్పుడేమో పరదాలు కట్టుకొని తిరగడం జరిగింది ప్రజలతో మమేకం అవుకోకుండా. అధికారం కోల్పోయినప్పుడైనా సరే ప్రజలతో మమేకం అవుతారంటే కేవలం పరామర్శ పర్యటనతో పెడుతూ లేని అలజడులు, లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటా ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఈయన ప్రజల యొక్క అభిప్రాయాన్ని మద్దతు కూడగడతారు? మరి 2024 ఓటమి తర్వాత ఈయన దాదాపు చేసినటువంటి పోరాటాలు ప్రజలతో ఏమైనా ఉందంటే 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఒకటి చేశారు. అది కూడా తుస్సుమనిపించారనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మరి ఈయన కూడా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు మాదిరిగా సోషల్ మీడియాలోనే ఉంటారా, లేకపోతే గ్రౌండ్లో రియాలిటీలోకి వెళ్తారా, మరి ఏ విధంగా వెళ్తారనేది ఈరోజు ముగ్గురు ముఖ్యమంత్రుల యొక్క కుమారులు ఏ విధంగా ఆ యొక్క పార్టీలను, వాళ్ళ యొక్క తీరును, వాళ్ళ యొక్క క్యారెక్టర్ను, కార్యకర్తలను, పార్టీని కాపాడుకుంటూ ప్రజల మద్దతు కూడగడుతున్నారని మీ ముందు ఈరోజు ఉంచాను. కాబట్టి ఏ నాయకుడు మంచిగా ఉన్నాడు, మంచిగా వెళ్తున్నాడు అనే అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారం.